అందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా 100 రోజుల పని దినాలు ఏవైతే ఉన్నాయో ఆ 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకుంటూ ఆ 100 రోజుల పని దినాల ద్వారా ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చేటటువంటి 40 రేషియో ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఫండ్ ద్వారా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధంగా అందరికీ ఉపాధి హామీ పథకం తెలియజేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా సామాజిక తనిఖీ డైరెక్టర్ జి శ్రీకాంత్ గారి నేతృత్వంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని ఆదేశించినప్పుడు అలాంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా మీ యొక్క నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పూర్తి చేసుకుని పిఠాపురం మండలంలో జరుగుతూ ఉన్నాయి. వయోజనులైన ఓటు హక్కు కలిగినటువంటి వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క జాబ్ కార్డు పొందేటటువంటి హక్కు కల్పించబడింది. జాబ్ కార్డు పొందిన తర్వాత పనిని పొందేటటువంటి హక్కు. అదేవిధంగా పనిని పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేశారు. గ్రూపుగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏదైనా ఒక పనిని కావాలి అంటే బ్లూ ఫామ్స్ ద్వారా లేదా తెల్ల కాగితం ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నాకు పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు పని కావాలని ఒక దరఖాస్తు ద్వారా వారందరూ కూడా కోరాలి. కోరిన 15 రోజుల తర్వాత వీరికి పని కల్పించడం జరుగుతుంది. ఒకవేళ పని కల్పించకపోతే వీళ్ళు కోరిన తేదీలు ఏవైతే ఉంటాయో ఆ తేదీల్లో పని కల్పించలేని ఎడల వారికి నిరుద్యోగ భృతి పొందేటటువంటి హక్కు కూడా ఉంది. ఈ నిరుద్యోగ భృతిని ఏ విధంగా పొందుతారంటే మొదటి 25 రోజులకి మొదటి 30 రోజులకి 25% చొప్పున, అదేవిధంగా మిగతా రోజులకి 50% చొప్పున ఈ యొక్క నిరుద్యోగ భృతి పొందేటటువంటి హక్కు ఉంది. అదేవిధంగా పని ప్రదేశంలో ఏవైనా చిన్న చిన్న గాయాలైతే ఆ గాయాలు మానేంత వరకు కూడా సగం కూలి ఆ చికిత్స నిమిత్తం అయ్యేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చట్టం ద్వారా భరించేటటువంటి అవకాశం ఈ యొక్క చట్టంలో ఉపాధి శ్రామికులకు కల్పించడం జరిగింది. అదేవిధంగా పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఏ పామైనా కాటు వేసి చనిపోయినా లేక ఏదైనా ప్రమాదంగా పడిపోయి లేదా భయంకరమైన దెబ్బలు తగిలి ఏదైనా చనిపోయినప్పుడు వారికి 2 లక్షల వరకు ఎక్స్గ్రేసియా ఈ చట్టం ద్వారా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి హక్కులతోటి ఈ చట్టాన్ని పకడ్బందీగా ముందుకు నడిపించడం కోసం యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని కూడా మనం యొక్క చట్టంలో 60-40 రేషియో అనేది కూడా ఉంది. ఈ 60-40 రేషియో అంటే 60 రూపాయలు వేతనదారులు కూలీల రూపంలో తీసుకుంటే వేతనాల రూపంలో తీసుకుంటే మరో 40 రూపాయలు ఆటోమేటిక్ గా గ్రామానికి మెటీరియల్ రూపంలో ఫండింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక గ్రామాన్ని యూనిట్ గా కాకుండా ఒక జిల్లాని యూనిట్ గా చేసుకుని ఈ యొక్క ఫండింగ్ ఏదైతే ఉందో దానిని ఖర్చు పెడతా ఉంటారు. అంటే 1 కోటి రూపాయలు మన గ్రామానికి ఇక్కడ అంటే 60 లక్షల రూపాయలు వేతనాల రూపంలో వస్తే ఇంకో 40 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో మన గ్రామానికి రావడం జరుగుతుంది. ఆ మెటీరియల్ రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ గ్రామంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, లేక సచివాలయం బిల్డింగ్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్లు కానివ్వండి, లేక రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇలా మెటీరియల్కు సంబంధించిన శాశ్వత పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేసుకోవడానికి ఉపాధి హామీ పథకం సహకరిస్తూ ఉంది. కాబట్టి యొక్క ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కులను తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశ వ్యాప్తంగా అనేక మందికి పని కల్పించి గ్రామీణ ప్రాంతాలలో చేతి నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో చాలా పథకాలు వచ్చాయి. ఆ పథకాలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే అందులో సరైన నియమ నిబంధనలు లేకపోవడం వల్ల అవన్నీ పక్కదోవ పట్టడం అనేది అవినీతి పరులకు చేరువగా ఉండడం అనేది మనం చూడగలిగాం. ఆ పథకాలలో ఉన్న లోపాలన్నిటిని కూడా సవరిస్తూ 2005కు పూర్వం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణుల చేత ఒక మేధోమథనం చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి
ఉపాధి శ్రామికులు కానివ్వండి, కాయకష్టం చేయగలిగేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి చేతి నిండా పని కల్పించి కడుపు నిండా కూడు పెట్టాలి, తద్వారా వాళ్ళ యొక్క అవసరాలను తీర్చాలి అనే ఉద్దేశంతో మరి ఏదో ఒక చట్టం రూపంలో తీసుకురావాలని అందరూ కూడా మేధోమథనం చేసినప్పుడు మరి వారి దృష్టికి ఉపాధి హామీ చట్టం అనేది రావడం జరిగింది. మరి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని మరి 2005లో రూపకల్పన చేస్తూ మరి దీనిని పార్లమెంటు ద్వారా ఆమోదించి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉపాధి హామీ చట్టం ద్వారా మరి ముఖ్య లక్ష్యాలను మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న గ్రామ ప్రజలకి కనీసం 100 రోజుల పని కల్పించి మరి మిగతా 265 రోజుల పని బయట పనులుంటాయి కాబట్టి కనీసం 100 రోజుల పని ద్వారా వాళ్ళకి 365 రోజులు కూడా ఖాళీగా లేకుండా మరి వారికి చేతి నిండా పని కల్పించాలనేది ఒక లక్ష్యం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మరి సుస్థిర ఆస్తులను నెలకొల్పాలి అనేది ఒక లక్ష్యం. అంటే మరి ఉపాధి హామీ చట్టంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల ద్వారా గ్రామానికి ఉపయోగపడాలి. ఆ పనులు చేయడం ద్వారా వచ్చేటటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి వేతనదారుల కుటుంబాలకు ఉపయోగపడాలి అనేది. దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మరి పేదరికాన్ని నిర్మూలించడం, అదేవిధంగా వలసలను నివారించడం అనేటటువంటి లక్ష్యాలతో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే పేదరిక నిర్మూలన. ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా సొంత డైరెక్టర్ గారి సూచనల మేరకు ఉపాధి హామీ పథకం మీద పూర్తిగా అవగాహన కల్పించాలని మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వలన ఇది ఏర్పాటు చేశాం. అయితే ఏమిటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా 100 రోజులు పని చేసుకోగలగాలి. ఒక సంవత్సరంలో 100 రోజులు పని చేసుకోగలగాలి. అంటే మనకి చూసినట్లయితే గత సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఊర్లో 600 జాబ్ కార్డులు ఉంటే కేవలం 12 మంది మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఏంటి ప్రాబ్లం? నిజంగా మనకి పని ఉండి వేరే పని నుండి పనికి రాకపోతే ఇబ్బంది ఏం లేదు. పెట్టాలండి తొందరగాను, ఇందుగా చూసుకోవాలి మీరు. మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే. తనిఖీ అనే కార్యక్రమాన్ని ఇవాళ మన గ్రామంలో జరుపుకుంటున్నాం. నిజంగా మన ఊళ్ళో బాబు ఫీల్డ్ ఎస్టేట్ ఎంతమంది అమ్మా జాబ్ కార్డులు ఎంతమ్మా? 550 మంది జాబ్ కార్డులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన జనం ఎంతమంది అండి? ఫీల్డ్ ఎస్టేట్ వీళ్ళు ఎంతమంది? మేట్లు. అప్పుడు మేట్లు వచ్చినాయి. ఇక్కడ మనకి ఇవాళ మీటింగ్ జరిపోద్ది. ఇంతమంది ఉండి కూడా మన గ్రామంలో అసలు ఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు మన బాబు రాజుగారు చెప్పారు. ఇప్పుడు నిజంగా ఎన్ని వేల కోట్లు